నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి పిఎం ప్రధాని మోడీ గారు హైదరాబాద్ రావడం జరిగింది. ఆయన వచ్చి సీఎం గారి ఇంటిని సందర్శించారు, అలాగే డిప్యూటీ సీఎం గారి ఇంటిని సందర్శించారు. అయితే ఆయన సందర్శించినటువంటి ఆ నేపథ్యం మనం చూసుకుంటే కనుక చాలా ఆత్మీయంగా ఒక మంచి బాండింగ్ తో వ్యక్తులతో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన సైనసైటిస్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన్ని గతంలోనే ఫోన్ లో పరామర్శించారు. అలాగే డైరెక్ట్ కూడా హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో కలిసి చాలా ఆత్మీయంగా తన కుటుంబ సభ్యులతో, డిప్యూటీ సీఎం గారి పిల్లలతోటి, ఆయన సతీమణితోటి ఫోటోలు దిగారు. చాలా బాగా ఆనందం గడిపారు. అలాగే సీఎం గారితో కూడా అంటే అక్కడ 20 నిమిషాలు మాట్లాడారు. తర్వాత సీఎం గారి ఇంటికి వచ్చారు. ప్రత్యేకంగా లోకేష్ గారితో కూడా ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు అలా మాట్లాడారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారితో తమిళనాడు రాజకీయాల విషయం గురించి కూడా ఆయన మాట్లాడినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే స్టాలిన్ తోటి ఇప్పుడు ఎంపీలు మనకి ఈ కూటమిలోకి సపోర్ట్ చేసే విధంగా ఒకవేళ ప్రణాళిక ఏమన్నా ఉందా అంటే సీఎం గారితో గంట సేపు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారితో. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన సందర్శించిన నేపథ్యం ఒక కుటుంబ సభ్యులతో, ఒక ఆత్మీయులతో, ఒక బంధుత్వాన్ని మనం బంధువులు ఎలా ఆత్మీయంగా మాట్లాడుకుంటారో అలా కనిపిస్తూ ఉంది. నిజంగా మోదీ గారి విషయంలో గృహాల సందర్శనలో అంటే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మీరు ఏ విధంగా చూస్తారు ఈ అంశాన్ని మొత్తాన్ని? అంటే బాండింగ్, ఇది హ్యూమన్ టచ్ అన్నమాట. ఇప్పుడు అటు ప్రధాని, దేశ ప్రధాని అయినప్పటికీ ఇవాళ ఎన్డీఏ వాళ్ళు ఏంటి, అటు భాగస్వామ్య పక్షాల నాయకులతో ఏ విధంగా మరి ఒక బంధం, ఒక సాన్నిహిత్యం. ప్రధానంతటి వాడే మరి ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి 1-10 నిమిషాలు కూర్చోవటం, మరి మాట్లాడటం మామూలు విషయం కాదు. ఇప్పుడు లోకేష్ను ఉద్దేశించి ఏంటి ఇంత మరీ చిక్కిపోతున్నావు, ఇంకా ఆపేసేయి, ఇంకా మరీ చిక్కబాకని ఆయనకి ఇవ్వడం ఒక డైరెక్షన్, ఒక సూచన. దేవాంష్ అతను మరి చెస్ లో చిన్న కుర్రాడు, ఏ విధంగా అతను మరి అసాధారణ ప్రతిభ చూపిస్తున్నాడు, అతను ఎంకరేజ్ చేయటం. మేడం భువనేశ్వరి, మా రాముడు ఇచ్చిన విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, మా రాముడు అంటే ఎన్టీఆర్ వాళ్ళ నాన్న, వాటిని అక్కడ మరి 30 ఏళ్ల క్రితం ప్రతిష్ట ఇంట్లో, అప్పటి నుంచి పూజలు, అక్కడ కూడా మోడీ ప్రత్యేక పూజలు చేయడం, ఆయనకు ఒక జ్ఞాపిక కూడా ఇచ్చినట్టున్నారు. శ్రీవారి స్తోత్రం అది లిఖించినటువంటి ఆ చేనేత చిత్రపటం కూడా బహుకరించినటువంటి సార్. మా ఆంధ్ర వంటకాలు ప్రత్యేకంగా ఆయన కొత్త రుచుల్ని చూపించారు అక్కడ. అట్లాగే డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళడం, డిప్యూటీ సీఎం మరి బిడ్డలతో మాట్లాడటం, ఆయన ఆరోగ్యం సంగతి చూడటం. ఆ తర్వాత అకీరా నువ్వేం చేస్తున్నావు, మరి మా నాన్నలాగా నేను కూడా హీరో అవుతానన్నాడో ఏమో, ఎందుకు మీ నాన్న బాట నీకు కూడా ఇంకా వేరే ఏదైనా ట్రై చేయొచ్చా, లేదు షూటింగు ఇంకేదో మరి ఏదో కెమెరా అవి కూడా చెప్పినట్టున్నాడు. ఆ కూతుళ్ళిద్దరు ఈసారి నేను వచ్చేసరికి మీరు హిందీలో మాట్లాడాలి అని పవన్ కళ్యాణ్ కూతుళ్ళిద్దరికి చెప్పడం. మార్క్ ఇప్పుడు సింగపూర్లో ప్రమాదంలో నిన్ను బయట వేయటం కోసం మమ్మల్ని బాగా కంగారు పెట్టావు మార్క్ అని ఆ మార్క్ శంకర్ అనడం. అటు మేడం అన్న కొనిదలతో అసలు ప్రధాని మాట్లాడిన మాటల్లో కొన్ని రష్యన్ పదాలు కూడా చొప్పించి మాట్లాడటం. అంటే మోడీ ఇవాళ ఏంటి, ఆర్ట్ ఆఫ్ లివింగ్. నేను వెళ్ళారు పండిట్ రవిశంకర్, బెంగళూరులో కలిశారు, అక్కడ సభలో మాట్లాడారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పండిట్ రవిశంకర్ ఏమో కానీ ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ ప్రధాని మోడీ, పండిట్ మోడీ. అంటే ఇప్పుడు రాజకీయం ఇదా ఇలాగా అంటూ ఇక్కడ ఒకటి ప్రజలు కోరుకునేది హ్యూమన్ టచ్. పార్టీల నుంచి జగన్మోహన్ రెడ్డి అది కొరవడింది. అతనేంటి, జనం వదిలేసి రాజకీయం చేశారు. ఇప్పుడు నేల విడిచి సాము చేసిరా. పార్టీలు నాయకులు ఎలా దెబ్బతిన్నారో కళ్ళ ముందున్న దీంట్లో ఇప్పుడు వీళ్ళందరికీ ఇది ఒక సూచన, ఒక ఉపదేశం, ఒక హితబోధ. ఇవాళ హ్యూమన్ టచ్ అనేది అటు ప్రజలు కోరుకున్నదే, భాగస్వామ్య పక్షాలు కోరుకున్నదే. మీరు చూసే ఉంటారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మరి లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్, మరి వాళ్ళతో ఏ విధంగా ఆత్మీయ సమావేశాలు. ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మోదీ గారితో ప్రత్యేకంగా ఆయన మాట్లాడిన విధానం అందరూ ఆకట్టుకుంది. ఆయన అసలు ఏంటి, అసలు పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ అమరావతి శంకుస్థాపనకో దేనికో వచ్చినప్పుడు ఏంటి, ఆయన అసలు మామూలుగా అక్షంతలు వేశారు. ఎన్నిసార్లు నేను రమ్మనాలి, అవును ఇంటికి భోజనానికి రమ్మన్నాను కదా అని చెప్పి లోకేష్ అంటే, లోకేష్ సిగ్గుపడటం, వస్తానండి ఈసారి వస్తానండి అని చెప్పటం. వెళ్ళిన లోకేష్ ఫ్యామిలీ 2.5 గంటలు గడిపాడు. అసలు అప్పుడే ఆశ్చర్యపోయారు. ఏంటి అసలు దేశ ప్రధాని ఏంటి, ఒక మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి కుటుంబంతో 2.5 గంటలు గడపటం ఏంటి.
దేశ ప్రధాని ఏంటి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి 1:10 సుదీర్ఘ చర్చలేంటి. చాలా వండర్ సార్ ఒక రకంగా. వాళ్ళేంటి, నేను అంటోంది అదే, ఆ ఆత్మీయ స్పర్శ, హ్యూమన్ టచ్ అనేది మనం చూసాం. కాఫీ కబుర్లు అని చెప్పి ఒకటి పెట్టారు తెలుగుదేశం పార్టీలో, లోకేష్ లేకపోతే చంద్రబాబు. అక్కడ రోజు ఒక శిక్షణా తరగతులు జరుగుతుంటాయి. ఇప్పుడు 300 రోజులు ట్రైనింగ్ అక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలకి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ మండల్ పార్టీ బాధ్యులకి, వాళ్ళందరికీ కూడా కాఫీ కబుర్లు అంటూ వాళ్ళతో. మరి ముఖ్యమంత్రి ఇంత సుదీర్ఘ షెడ్యూల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా పార్టీ కార్యాలయాన్ని దర్శించడం, అక్కడ ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవటం, ఇది కదా హ్యూమన్ టచ్ అంటే. కరెక్ట్. అసలు ఇందులో ఇప్పుడు రాజకీయం. 1:10 చంద్రబాబుతో ఏం మాట్లాడారు? అరగంట సేపు పవన్ కళ్యాణ్తో ఒట్టి పరామర్శేనా, రాజకీయం ఇంకేం మాట్లాడారు? అదే చర్చ నడుస్తూ ఉంది ఇప్పుడు. ఒకటి ఇక్కడ ఏది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడారా, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడారా, అసలు దేశ రాజకీయాల గురించి మాట్లాడారా? నిన్న 9,000 కోట్లతో అభివృద్ధి పనులు, వాటికి శంకుస్థాపన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి చేశారు ప్రధాని. ఈ సందర్భంగా ప్రధాని డయాస్ మీద ఉంటూ ఏమన్నారు, రేవంత్ ఏదో సెటైర్ వేసాడు ఆయన మీద. రాజకీయాలు మాట్లాడినంటూనే గుజరాత్ మీకెంతో, తెలంగాణ కూడా అంతే, గుజరాత్కి ఇచ్చినట్టే తెలంగాణకి ఇవ్వాలి. అప్పుడు మా ప్రధాని మన్మోహన్ సింగ్ మీరు ముఖ్యమంత్రిగా గుజరాత్కి ఎంతో ఇచ్చారు, ఇప్పుడు మీరు ప్రధానిగా ఉన్నారు, నేను తెలంగాణ సీఎంగా నాకు ఇచ్చి బదులు తీర్చుకోమన్నట్టుగా ఏదో మాట్లాడారు. నేను గుజరాత్కి ఎంత ఇస్తున్నానో అంత నీకు ఇవ్వమంటే ఓకే ఇస్తా, అట్లా అయితే నీకు ఇప్పుడు వచ్చేదాంట్లో సగమే వస్తాయి అన్నాడు. అంటే తెలంగాణకు వచ్చే నిధుల్లో కేంద్రంలో గుజరాత్కి అందుతుంది సగమే అనే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేశారు. మరొకటి ఏమన్నారు, ఇస్లియే ఆప్ మేరే జోడ్ కరో అని అంటున్నాడు. అంటే ఏంటి సార్ అది మీనింగ్? మీరు నాతో కలిసి ప్రయాణించండి అన్నాడు. ఓకే, అలాగైతే మీరు నాతో కలిసి ప్రయాణించండి అనేసరికి ఇప్పుడు అసలు తెలంగాణలో ఒక పెద్ద భూకంపం, అదే తీవ్ర చర్చకి దారితీసింది. ఏంటి, రేవంత్ రెడ్డికి బీజేపీ గేట్లు ఎత్తిందా? అసలు ఈయనకి కాంగ్రెస్ని, రాహుల్ గాంధీని వదిలేసి తన అనుచరులందరితో బీజేపీలో చేరిపోతాడా అన్న చర్చ కూడా మొదలైంది. ఇవాళ సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, ఆయన ఎక్కడాడు టీఎంసీ నుంచి వచ్చిన ఆయన. కాంగ్రెస్ కూడా ఉన్నారు సార్ అంతకుముందు. ఇప్పుడు అక్కడ ఆయన ఎవరు, అస్సాం ముఖ్యమంత్రి, రేపు ప్రమాణ స్వీకారం, హిమంతా బిశ్వ శర్మ. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, కాంగ్రెస్ నుంచి వచ్చాడు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మరో హిమంతా బిశ్వ శర్మ, మరే సువేందు అధికారి. అలా మారే అంటే ఇక్కడ బీజేపీ తెలంగాణకు ఒక మాస్ లీడర్ కావాలి. బీఆర్ఎస్ను వదిలేసి హరీష్ రావు బీజేపీలో చేరతాడా? అలాంటి చర్చ. ఇప్పుడు ఏది, కాంగ్రెస్ ఎటు రాహుల్తో నడవదు, ఇక ఎన్డీఏని ఢీ కొట్టే పరిస్థితి దేశంలో లేదు. ఎందుకంటే వాళ్ళు కత్తులతో పొడుచుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మొన్న ఎన్నికలు చూశారు 4 రాష్ట్రాల్లో ఏం జరిగింది, స్టాలిన్ ఇండియా కూటమి అలాంటి వ్యక్తిని మనం చూసాం. ఏంటి, వాళ్లే ఇబ్బంది పెట్టిన పరిస్థితి, ఆయన ఓటమికి కారణం. రాహుల్ గాంధీ స్టాలిన్ వదిలేసి విజయ్ పంతం చేరారు. నిన్న విజయ్ ప్రమాణ స్వీకారంలో రాహుల్ సత్తరకాయ. ఆయన అసలు అక్కడ ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన రావటం ఏంటి, ఆయన అంతకుముందు ఆ విజయ్ క్యాండిడేట్స్ మీదే పోటీకి పెట్టాడు. స్టాలిన్ వదిలేయటం ఏంటి? ఇప్పుడు మోడీ నిన్న మీటింగ్స్లో అదే ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు. అంటే వెన్నుపోటు పొడిచాడు స్టాలిన్కి, నమ్మక ద్రోహం చేసి విజయ్ పంతం చేరాడు అన్న దీంట్లో ఇక రాహుల్ ఇక మోడీని భవిష్యత్తులో ఢీ కొట్టే శక్తి లేదు. కాబట్టి రేవంత్ మరి మోడీతో ట్రావెల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో చర్చ. నేను అంటోంది అదే, ముఖ్యమంత్రి చంద్రబాబుతో 1:10 భేటీ, అరగంట పవన్ కళ్యాణ్తో భేటీ. రేపు తెలంగాణలో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్, జీహెచ్ఎంసీ, అదేదో 3 కార్పొరేషన్లుగా విడగొట్టారు. దాంట్లో మద్దతు అడిగారా? పొత్తు సంగతి పక్కన పెట్టండి, మీ ఓట్లన్నీ మాకేమన్నారా? తెలుగుదేశం అభిమానులు ఓట్లు, లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు బీజేపీకు మరి మద్దతు ఇవ్వమని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో. తెలంగాణ రాజకీయం ఈ 2 ఏళ్లలో ఎలా మారుద్ది? దేశ రాజకీయాల్లో పెను మార్పులకు ప్రధాని మోడీ మిషన్ తెలంగాణ. అరే నిన్న కాక మొన్న వెస్ట్ బెంగాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు. అక్కడ మమతా బెనర్జీ ఘోర ఓటమి, బీజేపీ గెలుస్తుంది అని అసలు ఎవరు ఊహించని పరిస్థితి. అది అయిన మరుసటి రోజే నువ్వు తెలంగాణ వచ్చాడంటే ప్రధాని, అక్కడే అర్థం అవటంలో మిషన్ తెలంగాణ షురు. గమ్మత్తు ఏంటంటే ఇవాళే లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఓకే, నిన్న చంద్రబాబుతో మోడీ 1:10 భేటీ. అదే సార్, నేను అదే అడుగుతాను అనుకుంటున్నాను. సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత టైం ఎప్పుడు కేటాయించలేదు. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా అరకొర కొద్ది టైం మాత్రమే కేటాయించడం, మాక్సిమం అరగంట లోపే ముగిసేది. కానీ ఈ విజువల్స్, వీడియోలు, ఈ వార్తలు, టీవీ మాధ్యమాలు చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ చిత్రం ఏమై ఉండొచ్చు అంటారు?
ఇక జైలు చిత్రమా, జగన్ ముఖ చిత్రం జైలు చిత్రమా అంటున్నా. ఎందుకంటే గంట సేపు ప్రధాని మోడీతో డిస్కషన్లో ఏపీలో ఉన్న లిక్కర్ స్కామ్, ఓకే, కల్తీ నెయ్యి, అక్కడ జరిగిన జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాల విచారణలు, సిట్లు, ఏసీబీ, విజిలెన్స్, వీటిపై చర్చ సాగిందా? అసలు నిన్న మోడీనే గంట సేపు కలిసిన తర్వాత ఇవాళ ఢిల్లీ ఎందుకు వెళ్ళారు ముఖ్యమంత్రి? ఓకే, అమిత్ షాతో అరగంట ఏం మాట్లాడారు? అంటే మోడీ చెబితేనే వెళ్ళారా? నిన్న మోడీ అమిత్ షాని కలవమని చెబితే ఇవాళ వెళ్ళి ముఖ్యమంత్రి కలిశారా? లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి రావడం, దానికి ముందు రోజు ప్రధానితో చంద్రబాబు గంట 10 నిమిషాలు భేటీ, ఆ రోజు అమిత్ షాతో అరగంట భేటీ, ఏం జరుగుతుంది? గుండెల్లో రైలు పరిగెత్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి చర్చ నడుస్తూ ఉంది సార్ ప్రజెంట్. ముఖ చిత్రమా జైలు చిత్రమా అంటున్నా. జగన్ ముఖ చిత్రమా జైలు చిత్రమా? జగన్మోహన్ రెడ్డిని ఎత్తుతున్నారా? రేపా ఎల్లుండా? ఎప్పుడు ఎత్తుతారు జగన్ అనేదే చర్చ. థ్యాంక్ యూ సార్. నమస్తే.